గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనకి ఫ్రైడే వచ్చేసి ఫుల్ మార్కెట్ అప్ స్వింగ్ అయితే చూసామండి. దగ్గర మనకి 428 పాయింట్స్ అప్ ఫుల్లీ బుల్లిష్ అయితే ట్రేడ్ అవడం జరిగింది. ఈవెన్ మనకి సెన్సెక్స్ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కాకపోతే ఈవెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ సెన్సెక్స్తో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు అంత మూమెంటం కనపడలేదు. జస్ట్ 0.80% మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, జస్ట్ 0.80% చూస్తున్నాము. సో రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. ఓకే, రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 24,960 ట్రేడ్ అవుతుందండి. సో ఆల్మోస్ట్ మనకి నియర్ అబౌట్ 150 పాయింట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది నిఫ్టీకి, గిఫ్ట్ నిఫ్టీకి. అండ్ మోర్ ఓవర్ ఏదైతే మన నిఫ్టీ ఏదైతే విపరీతమైన అప్సైడ్ మూమెంటం స్టార్ట్ అయిందో, సో సేమ్ మనకి అదే మూమెంటం యూరోపియన్ మార్కెట్స్ కానివ్వండి, ఈవెన్ డౌ జోన్స్ యూఎస్ మార్కెట్స్ కానివ్వండి కనపడింది. సో నియర్ అబౌట్ మోర్ దెన్ 1% అనేది ఇక్కడ ట్రేడ్ అవడం చూస్తున్నాం. డౌ జోన్స్ కానివ్వండి, ఎస్ఎన్పి కానివ్వండి, అండ్ నాస్డాక్ కానివ్వండి. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు అంటే మనకు ఫుల్ బులిష్ మూమెంటం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా మనం చూసినట్లయితే నేను రేపు వచ్చేసి మోర్ దెన్ ఇక్కడ చూడండి ఆల్రెడీ 24,851 ఉంది. సో నేను ఇది అప్పర్ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి నియర్ అబౌట్ 25,000 అయితే పెడుతున్నాను టార్గెట్. సో మనకు వచ్చేసి ఎక్కడి వరకు మనకి మూమెంటం స్టార్ట్ అవ్వచ్చు ఏందని అంటే మాత్రం మనం ఇది వచ్చేసి మినిమం స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి 24,750. అండ్ టార్గెట్ మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ 24,850 800 లెవెల్స్ ఏదైతే ఉందో, ఈ 24,850 800 లెవెల్స్ ఏదైతే ఉందో ఇది వన్స్ క్రాస్ అవుతా ఉంటే మాత్రం ఇది నాకు రేపు వచ్చేసి 24,800 లెవెల్స్ టచ్ చేసి నాకు అప్ సైడ్ మూమెంటం వెళ్ళిద్దని అనిపిస్తుంది. సో రేపు వచ్చేసి నేను ఏదేమైనా 24,800 లెవెల్స్లో నేను కాల్ బై చేస్తాను విత్ ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది నేను మేనేజ్ చేసుకొని ఓన్లీ అప్ సైడ్ ఉంటానని చూస్తానని. ఒకవేళ నిఫ్టీ ఫ్లాట్గా కనుక ఓపెన్ అయితే మాత్రం రేపు వన్స్ 25,000 ఎప్పుడైతే టచ్ అయిద్దో, 25,000 ఎప్పుడైతే టచ్ అయిద్దో ఇక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అంటే కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంటుందండి. సో 25,000 రేపు అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఓకే, నిఫ్టీ. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఆల్ టైమ్ హైస్లో ఉంది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో అయితే కొంత కరెక్షన్స్ అయితే చూస్తున్నాము, కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే. మోస్ట్లీ నాకు వచ్చేసి ఈ లెవెల్స్ మీరు చూసినట్లయితే నాకు 51,350 ఈ లెవెల్స్ ఏదైతే ఉందో నాకు ఈ యొక్క లెవెల్స్ నేను అప్ సైడ్ స్వింగ్ అయితే తీసుకుంటున్నానండి విత్ ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ అంత బుల్లిష్ మూమెంట్ ఉన్నప్పుడు మోస్ట్లీ మన బ్యాంక్ నిఫ్టీ మనకి మూమెంట్ అవ్వలేదు కాబట్టి సో రేపైతే నాకు కొంచెం బ్యాంక్ నిఫ్టీ మంచి బుల్లిష్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. నాకు ఈ లెవెల్స్ దాకా నాకు బుల్లిష్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది అండి. నాకు రేపు ఈ లెవెల్స్ దాకా 52,061 దాకా బుల్లిష్ లెవెల్ అయితే కనిపిస్తుంది రేపు. ఎందుకంటే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, వేరే బ్యాంక్స్ నాకు మంచి రిజల్ట్స్ అయితే చూపించినాయి. వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ లెవెల్ 51,400 లెవెల్ ఏదైతే ఉందో మనం మంచి అప్స్వింగ్ అయితే నాకు కనిపిస్తుంది రేపు. నిఫ్టీ కంటే రేపు బ్యాంక్ నిఫ్టీ మంచి పర్సంటేజ్ ఆఫ్ మూమెంట్ అప్ సైడ్ ఉండొచ్చు అన్నట్లుగా నాకు అనిపిస్తుందండి రేపు. ఓకే, ఎందుకంటే నేను మనకి బ్యాంక్ నిఫ్టీ పార్టిసిపేషన్ చేయలేదు, నిఫ్టీ బాగా పార్టిసిపేట్ చేసింది, బ్యాంక్ నిఫ్టీ అయితే పార్టిసిపేట్ చేయలేదు. మనం చూసాం ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఓకే, సో కొన్ని స్టాక్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. ముందుగా ఇండస్ఇండ్ బ్యాంక్ అండి. ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చేసి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2% ఇరాన్ ఇచ్చారు. ఎన్ఎన్ఏ జంప్స్ 11% అని ఇచ్చారు. సో 2% ఇరాన్ అనేది మనకి అంతగా కమాండింగ్ ఫ్యాక్టర్ అయితే కాదు. కాకపోతే ఎన్ఐఏ ఇన్కమ్ కొంత మనకి మంచి అప్ స్వింగ్ అయితే కనపడింది. సో ఓవరాల్గా అదే మీరు చూసినట్లయితే ద నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వచ్చేసి 4.25% ఇన్ Q1 యాజ్ అగైనెస్ట్ 4.29% ఇన్ Q1 ఫైనాన్షియల్ ఇయర్ అన్నట్లుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా వచ్చేసి ప్రొజెక్షన్ అయితే బాగుంది. కాకపోతే దీని లెవెల్స్ కూడా మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ చూద్దామండి. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 15% జంప్ అంటే సో డబుల్ డిజిట్ జంప్ అనేది ఎప్పుడైనా మనకి ఇంత 11,059 crores టర్న్ ఓవర్లో డబుల్ డిజిట్ గ్రోత్ అనేది చాలా మంచిదండి. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి బీట్స్ ఎస్టిమేట్స్ అన్నట్లుగా కూడా ఇచ్చారు. ఓకే, అబోవ్ ఎక్స్పెక్టేషన్స్. సో అబోవ్ ఎక్స్పెక్టేషన్స్ మనకుంది. రేపు ఐసిఐసిఐ బ్యాంక్ మంచి మూమెంటం అయితే ఉంటుందండి. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ మంచి మూమెంటం అయితే ఉండబోతుంది అని అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే ఇక్కడ ఎన్ఐఏ మార్జిన్ వచ్చేసి 4.36% ఇన్ Q1 దిస్ ఫైనాన్షియల్ ఇయర్ కంపేర్ టు
4.40% ఇన్ Q4 ఆఫ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నారు ఇస్తున్నారు. అండ్ 4.78% ఇన్ Q1 ఆఫ్, కాకపోతే ఇది మనకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది కొంత తక్కువ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఓవరాల్గా నాకైతే రేపు పాజిటివ్ సెంటిమెంట్ బికాస్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంకింగ్ సెక్టర్ వల్ల నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ మంచి పర్ఫామ్ చేస్తుంది అన్నట్లు కనిపిస్తుంది. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ చార్ట్స్ ద్వారా చూద్దాము. సో మనం ఇక్కడ చార్ట్స్ వచ్చేసి ఓన్లీ సో ఇక్కడ వచ్చేసి మనం 5 మినిట్స్ క్యాండిల్ ఉంది. ఇది వచ్చేసి మనం ఒకసారి డే క్యాండిల్కి వెళ్దామండి. సో ఇది డే క్యాండిల్ వెళ్దాము. ఆల్ టైమ్ హై వచ్చేసి మనకి దగ్గర దగ్గర 1250 దాకా కనిపిస్తుంది. నాకు రేపు నిన్న కొంత మార్కెట్లో అంత పాజిటివ్ మూమెంట్ కనబడినా ఐసిఐసిఐ బ్యాంక్లో అంత పాజిటివ్ మూమెంట్ నాకు కనిపించలేదు. సో రేపు వచ్చేసి నేను జస్ట్ స్టాప్ లాస్ వచ్చేసి నాకు 1190 కింద నేను పరిగణలో తీసుకుంటున్నానండి. జస్ట్ మీరు ఇక్కడ చూడండి ఒకసారి, మనకి వచ్చేసి నాకు స్టాప్ లాస్ వచ్చేసి 1188, అంటే ఒక 20 పాయింట్ స్టాప్ లాస్. నాకు టార్గెట్ వచ్చేసి ఆల్ టైమ్ హైస్ అయితే క్రాస్ అవుతుంది అనేది నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఆల్ టైమ్ హైస్ అయితే క్రాస్ అవుతుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు 1180 పెట్టుకొని స్టాప్ లాస్ మీరు దీన్ని అయితే ఎక్సర్సైజ్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా స్టాక్ ఆప్షన్ బై చేయాలన్నా మనం రేపు ఐసిఐసిఐ బ్యాంక్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండస్ ఇండ్ బ్యాంక్ అండి. ఇండస్ ఇండ్ బ్యాంకు ఒక రేంజ్లో కన్సల్టేషన్ ఫేజ్లో అయితే మనకి 23rd జాన్ నుంచి మనకు కనిపిస్తూనే ఉంది. 23rd జాన్ నుంచి మనకు కనిపిస్తూనే ఉంది. సో పెద్ద మనకి ఆల్ టైమ్ హైకి ఇప్పుడున్న హైకి పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. సో ఓవరాల్గా చాలా రోజుల తర్వాత, చాలా ఫాల్ తర్వాత బిగ్ మూమెంటం కనపడింది. ఇది ఫర్దర్ మనకి ఇంకా స్ట్రెచ్ అయ్యి ఫస్ట్ టార్గెట్ మనకి, సో ఫస్ట్ టార్గెట్ నాకు వచ్చేసి దీనిలో వచ్చేసి 1428 కనిపిస్తుంది. నాకు సెకండ్ టార్గెట్ వచ్చేసి 1481 కనిపిస్తుంది. సో ఈ రెండు బ్యాంక్స్ నేను కొంచెం పాజిటివ్ మూమెంటం అయితే ఉన్నానండి. బ్యాంకింగ్ ఐడిబిఐ కానివ్వండి, ఎస్ బ్యాంక్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది, అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.